హలో గాయ్స్, నేను మేఘనా విజయవాడ అమ్మాయి. సో ఈరోజు ఇంట్లో పాలకూర నేను చెప్పగలను ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నాకైతే పాలకూర చపాతీ రెసిపీ అయితే గుర్తొచ్చింది గాయ్స్. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ పాలకూరని బాగా కడుక్కుని దాన్ని కాడలు లేకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు దానికోసం అని మిక్సీ జార్ తీసుకొని ఒక 3 చిల్లీస్, ఒక ఇంచు అల్లం అండ్ ఒక 4 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ అయితే చేసేయండి. అండ్ దానిలో గోధుమ పిండి అండ్ నిందాడ పట్టిన పేస్ట్, జీలకర్ర, వాము అండ్ అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం పసుపు అయితే వేసుకొని అండ్ ఆ తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అండ్ ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి గాయస్. అండ్ ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. అండ్ ఇంకా వాటర్ పోయకుండా ఫస్ట్ అయితే బాగా నీట్గా కలిపేసుకోండి గాయస్. ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం కలుపుకునే కొద్దికి వస్తుంది అనమాట. సో వాటర్ అప్పుడే పోయొద్దు. సో కొంచెం ఫస్ట్ దానిలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం ముద్దగా అయ్యేదాకా కలుపుకోండి. ఆ తర్వాత మీరు వాటర్ పోసుకొని పిండి కన్సిస్టెన్సీ లాగా కలుపుకోండి. అండ్ ఫైనల్లీ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోండి గాయస్. అండ్ చూడండి గాయస్ ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. అలా ఇక్కడ నేను నా హ్యాండ్ చూపిస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్కి అలా ఏం లేకుండా అంటే పిండి ఏం అంటకుండా కలిపితే పిండి కలిపినట్టు ఉంటుంది గాయస్, మంచిగా కలిసినట్టుంట. సో ఇది ఫాలో అయిపోయింది. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ దాన్ని లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టండి. అండ్ ఆ తర్వాత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి గాయస్. అండ్ కలుపుకొని కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి. అండ్ ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ అంతా ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా చేసుకొని అండ్ మనం చపాతీ ఒత్తడం అయితే స్టార్ట్ చేసేద్దాము. సో పొడి పిండి చల్లుకుంటూ అటు ఇటు కొంచెం చపాతీని అయితే రౌండ్గా చేసుకోండి. అండ్ చేసుకుని ఫస్ట్ అయితే పెనంని బాగా హీట్ అయితే చేయండి గాయస్, అంటే చాలా హీట్గా ఉంచుకోండి. అండ్ చేసిన చపాతీని దాని మీద వేసేయండి. అండ్ వేసిన తర్వాత కొంచెం బ్యాక్ సైడ్ కాలిన తర్వాత అండ్ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కొంచెం కాల్చండి. సో ఇలా ఉండగా పైన కొంచెం చిన్న బబుల్స్లా వస్తాయి. సో అలా చూపిస్తాను చూడండి. అలా బబుల్స్లా వచ్చినప్పుడు ఆయిల్ అయితే వేసేసుకోండి మీరు. సో వన్ సైడ్ ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసి బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసేసుకోండి. అండ్ అప్లై చేసేసుకొని ఒక 2 సైడ్స్ మళ్ళీ కాలినలే చూసుకొని అండ్ పక్కకైతే సర్వ్ చేసేసుకోండి గైస్. సో ఇలానే మిగిలిన చపాతీస్ అన్నీ కూడా రెడీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. సో ఎంత బాగా వచ్చిందో చూడండి గైస్, ఎంత బాగా ఉందో. కలర్ కూడా చాలా బాగుంది అనమాట. అంటే కొంచెం మనం పసుపు అది వేసాం కదా. సో ఇలా చేసి చూడండి ఒకసారి, బాగా వచ్చాయి. ఫస్ట్ టైం అనమాట చేయడం మేము ఇది. చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి గైస్. సో నాకైతే నచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిన రెసిపీ కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం. బాయ్.